ఏపీ డిఎస్సికి సంబంధించిన ఈ రోజుటి యొక్క అప్డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవుతుందండి. ప్రతి జిల్లాలో కూడాను ఎవరెవరైతే ఓపెన్ కేటగిరీలో ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో ఈ డేట్న అంటే 28/8/2025 ఈ తేదీన వాళ్ళకి టైమింగ్స్, డేటు, వెన్యూ ఇచ్చారు కదా! కాల్ లెటర్స్ పైన ఉంటాయి. వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రెజెంట్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అంటే చాలామందికి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకోమన్నారు కదా! 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ పైన. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది అభ్యర్థులు చేసేసి దొంగ స్టాంప్స్ అనేది క్రియేట్ చేసేసి స్టాంప్స్ చేశారనేది ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. అయితే సైన్స్ అనేది ఫోర్జరీ చేసేసారు, ఎవరు చూడరు కదా అన్నట్టుగా అయితే ఇది చేశారని సరే అయితే ప్రస్తుతం అయితే సమాచారం అంటే దీనికైతే క్లారిటీ ఇంకేం రాలేదు. అయితే ఇటువంటి వాళ్ళని ఏం చేస్తారనేది దాని గురించి అయితే తర్వాత ఆలోచించాల్సిన విషయం. అలాగే జీవో నెంబరు 77 అనేది అమలు చేయడం లేదని ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన పర్సన్స్ చూసుకుంటే అసలు జీవో నెంబర్ 77 అంటే ఏంటంటే 20% అనేది నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి నియమించారని, అలాగే లోకల్ వాళ్ళకి 80% ఇది నియమించారనేసి ఓపెన్ కేటగిరీలో జరగాలి కదా! అయితే ఆ ఓపెన్లో ఈ రకంగా జరగట్లేదని, అలాగే మనకి వాళ్ళు వర్టికల్ రిజర్వేషన్ ప్రకారంగా అయితే ఫిల్ చేయాలి. అయితే వాళ్ళు హారిజాంటల్గా యొక్క వేకెన్సీకి సంబంధించినవన్నీ ఫిల్ చేస్తారనేసి వస్తున్నారు. అయితే దీనిపైన కూడా ప్రస్తుతానికైతే క్లారిటీ లేదండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన కొందరు అభ్యర్థులు అయితే చెప్పడం మాటలు ఇవి. అక్కడ ఏం జరుగుతుందా అనేది ఇంకా క్లారిటీ రావట్లేదండి. అయితే కొందరైతే ఇంకేం చెప్తున్నారంటే కాల్ లెటర్స్ అక్కడే వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనేసి కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. ఇందులో క్లారిటీ ప్రస్తుతానికైతే లేదు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు చెప్పేవి ఒకవేళ జరిగినట్టుగా ఉంటే దయచేసి కామెంట్ చేయండి, మాకు క్లారిటీ వస్తుంది అవును జరుగుతుందనేసి. ఇంతవరకు అఫీషియల్గా అయితే ఎటువంటి సమాచారం ప్రస్తుతానికైతే లేదు. అయితే ఇప్పుడు జరిగిందంతా కూడాను అన్అఫీషియల్గానే జరుగుతుందండి. ఎవరికి క్లారిటీగా కూడాను హాల్ టికెట్స్ కూడా కాల్ లెటర్స్ అనేది ఎవరికి కూడా టైంకి రావట్లేదు. అయితే క్యాండిడేట్ లాగిన్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మీకు కూడా ఈ అప్డేట్ ఏమైనా వచ్చిందా లేదనేసి. ఏంటి అప్డేట్ అంటే మీకు క్యాండిడేట్ లాగిన్ అయిన వెంటనే ఫస్ట్లో నిన్నటి వరకు కూడా మనకి ఈ యొక్క వెరిఫికేషన్ కాల్ లెటర్ ఉంది కదా, దాని దగ్గరే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఎనేబుల్ అయ్యి ఉందండి. ఏంటంటే ప్రింట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, ఎవరికైనా వచ్చిందేమో. ఈ ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకున్నట్లయితే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసుకున్నాం కదా, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా 1, 2, 3 ఆ రకంగా చాలామందికి అయితే 1, 2, 3, 4 ఎగ్జామ్స్ కూడా రాశారు. ఆ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే అక్కడ మేనేజ్మెంట్ నేమ్ వస్తుంది. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేశారనేది కూడా క్లారిటీగా ఇచ్చారు. అయితే ఇక్కడ చూసిన వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి చూసుకున్నట్లయితే తను 1 and 2కి విషయానికి వస్తే తను 3, 4 నిన్నటి వరకు పెట్టుకున్నారట, 4 వరకు ఆప్షన్ చూపించాయంట. ఈరోజు మ్యాక్సిమం 2 ఆప్షన్సే చూపిస్తాను అంటున్నారు. అంటే ఆ అబ్బాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ మేనేజ్మెంట్లు ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ అవుతున్నారు అనేసి అయితే అర్థమవుతుంది క్లియర్గా. అయితే ఎస్జిటిలో చూసుకున్నట్లయితే ఎస్జిటి తనకి గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎస్జిటిలోనే మున్సిపాలిటీ నెక్స్ట్ మేనేజ్మెంట్ ఉన్నది. అలాగే ఎస్జిటి కొందరికైతే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది, వెస్ట్ గోదావరికి సంబంధించిన. అయితే ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ నిన్నటి వరకు అయితే 4 చూపించింది, ఈరోజు 2 చూపిస్తుంది అంటున్నారు. జస్ట్ మీకు ఒకటికి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది లోపల జరుగుతుందండి. అయితే ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది 1 by 1 రిలీజ్ అవుతున్నాయండి. ఒక అభ్యర్థి యొక్క కేటగిరీ ఓపెన్, నాన్ లోకల్ ఇవన్నీ కూడాను వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థికి సింగిల్గా అయితే చేస్తున్నారు, అందుకే ఆలస్యం అవుతుంది. అయితే వాళ్ళు థరోలీగా చెక్ చేసేసి మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడాను చెక్ చేస్తూనే ఉండండి మీ లాగిన్ ఐడిలో ఏదైనా మీకు అప్డేట్స్ అనేది కనిపిస్తుందా లేదనేది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఈ ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే ఎవరికి కూడా కనిపించట్లేదండి. ఒకవేళ మీకు కనిపిస్తే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసేసుకోండి. ఓకే. అయితే చాలామంది అభ్యర్థులు అయితే ప్రజెంట్ అయితే టాప్లో మెరిట్లో ఉన్నా కూడా వాళ్ళకి కూడా హాల్ టికెట్స్ ఈ కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవ్వలేదండి. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా అంటే ఈసారి మాత్రం ఛాన్సెస్ అయితే ఎవరికి వస్తాయి ఎవరికి రావట్లేదు అనేది తెలియదండి. అయితే మెరిట్లో ఉన్న అభ్యర్థులకైతే పక్కాగా వస్తుందండి. అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళకైతే ఛాన్సెస్ చాలా తక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
నెక్స్ట్ కన్వీనర్ గారు అసలు ఏం జరుగుతుందో దాని గురించి అయితే క్లారిటీ అయితే ప్రస్తుతానికైతే ఏమీ ఇవ్వట్లేదండి. ఒక ప్రెస్ నోట్ కూడా ఏమీ రిలీజ్ చేయట్లేదు. ఎందుకు సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అని అభ్యర్థి ఆవేదనండి. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్‌కి సంబంధించినట్టు వేకెన్సీ అయితే అందరికీ తెలిసిన విషయమే. ఆ వేకెన్సీకి సంబంధించి ఎంతమంది అభ్యర్థులైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థుల లిస్ట్ మొత్తం ఒకసారి రిలీజ్ చేసేయండి. వాళ్ళకి కాల్ లెటర్ సెండ్ చేయండి. వాళ్ళకి వెరిఫికేషన్ చేయండి. అసలు సెలక్షన్ లిస్టు మీరు పంపించకుండా ఏంటి జరుగుతుందనేసి అభ్యర్థులైతే అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కన్వీనర్‌గా నుంచైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే ఈసారి మాత్రం ఈ డీఎస్సీ ప్రాసెస్ అనేది మొత్తం కూడాను చాలా తప్పులు తడకగా జరుగుతుందండి. ఎందుకంటే క్లారిటీ దేనిపైన లేదు. ఫస్ట్ రిలీజ్ అయిన ఫైనల్ కీ పైన లేదు. అలాగే టెట్ స్కోర్ విషయంలో కూడా లేదు. అలాగే మెరిట్ లిస్ట్ విషయంలో కూడా లేదు. సెలక్షన్ లిస్ట్ లేదు. అంటే అన్ని దగ్గరలో కూడా ఫస్ట్ ఫైనల్ కీ విషయంలో అయితే చాలా రోజులు జరిగింది. టెట్ ఇష్యూస్ అయితే చాలా రోజులు జరిగింది. మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. సెలక్షన్ లిస్ట్ మాత్రం ఇవ్వకుండా డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు.